హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఎస్ సెట్, టీజీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన ప్రెస్ నోట్ ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ టీజీ ఎడ్సెట్, టీజీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్ కమిటీ మీటింగ్ ఈజ్ హెల్డ్ ఆన్ 27th ఆగస్ట్. 27th ఆగస్ట్ అని ఇచ్చారు, ఇక్కడ మిస్టేక్ అండి. 27th జూలై అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, చైర్మన్ టీజీ సిహెచ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ద వైస్ చైర్మన్ చైర్పర్సన్స్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ అండ్ ప్రొఫెసర్ వి వెంకటరమణ, విసి ఆర్జేయుకేటి, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సెక్రటరీ టీజీసీహెచ్ఈ, ప్రొఫెసర్ పి రమేష్ బాబు కన్వీనర్ టీజీ ఎడ్సెట్. సో ఇక్కడ మనకి వీళ్ళు ఇంపార్టెంట్. ప్రొఫెసర్ పి రమేష్ బాబు కన్వీనర్ టీజీ ఎడ్సెట్, టీజీపీఈ సెట్ 2024. సో ఈయన కన్వీనర్ అండి. మనకి ఇక్కడ టీజీ ఎడ్సెట్, టీజీపీఈ సెట్ కన్వీనర్ ఎవరు? ప్రొఫెసర్ పి రమేష్ బాబు. వీళ్ళు ఎందుకు మీట్ అయ్యారు? కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ రిలీజ్ చేయడానికి, వాటికి సంబంధించిన డేట్స్ డిసైడ్ చేయడానికి వీళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అది అదర్ కమిటీ మెంబర్స్ ఆర్ ప్రజెంట్ అండ్ రిజాల్వ్ టు కండక్ట్ ది టీజీ ఎడ్సెట్, టీజీపీఈ సెట్ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. సో కన్వీనర్ ఎవరు? మనకి ప్రొఫెసర్ పి రమేష్ బాబు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మనకి ఇక్కడ షెడ్యూల్ ఇంపార్టెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటే బాగుంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి. షెడ్యూల్ ఫర్ టీజీ ఎడ్సెట్, టీజీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ టీజీ ఎడ్సెట్ 2024 షెడ్యూల్ చూసుకుందాము. సో ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ రెండింటికి సేమ్ 31st జూలై. టీజీ ఎడ్సెట్, టీజీపీఈ సెట్ 31st జూలై 2024. మనకి ఇక్కడ వీళ్ళు మిస్టేక్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. 27th ఆగస్ట్ ఇచ్చారు, అది బై మిస్టేక్ ఇచ్చినట్టున్నారు. ఓకే, మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించడం కోసం. ఓకే, మనం ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తారు. అలా ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ పే చేయడానికి, అలాగే మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మనము 8th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు కూడా మనము ఇక్కడ అప్లోడ్ చేసుకునే అవకాశం టీజీ ఎడ్సెట్ అడ్మిషన్స్లో ఇచ్చారు. అలాగే టీజీపీఈ సెట్లో మాత్రం 7th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ ఈ డేస్లో మనకి ఇక్కడ 8 days ఇక్కడ టైం ఇచ్చారు. ఇక్కడేమో మనకి 13 days టైం ఇచ్చారండి. ఇక్కడ 13 days, ఇక్కడ 8 days టైం ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 14 అదే, ఓకే, 8 days టైం ఇచ్చారు. సో ఇవి రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ షెడ్యూల్. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ అనుకోండి. సింపుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవడం. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ వచ్చి మనకి ఇక్కడ 12th, 13th, 14th, 15th, 16th ఫర్ టీజీ ఎడ్సెట్. అలాగే మరి పీఈ సెట్, టీజీపీఈ సెట్కి అయితే మనకి 13th and 14th ఈ 2 రోజులలో ఇచ్చారు. పీఈ సెట్కి తక్కువ డేస్ ఇచ్చారు, ఎందుకంటే తక్కువ మంది క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి. ఎడ్సెట్కి చాలా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఎక్కువ డేస్ టైం ఇచ్చారు, అంతే, అంతకుమించి ఏం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 12th ఆగస్ట్ నుంచి మనకి 16th ఆగస్ట్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మరి మీకు మధ్యలో హాలిడేస్ ఉంటాయి కదా, వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ డేస్లో కూడా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్, ఎడ్సెట్ కానీ పీఈ సెట్ కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అడ్మిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మనకి 21st ఆగస్ట్ నాడున టీజీ ఎడ్సెట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు వెబ్సైట్లో. అలాగే పీఈ సెట్కి వచ్చి మనకి 14th ఆగస్ట్, ఇక్కడ మనకి 14th ఆగస్ట్ రోజునే మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. పీఈ సెట్, ఓకే, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అడ్మిషన్స్ ప్రాసెస్ 14th ఆగస్ట్ నాడున డిస్ప్లే చేయడం జరుగుతుంది లిస్ట్, ఓకే, వెబ్సైట్లో. మరి ఇలా డిస్ప్లే చేసిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ phase 1లో పెట్టుకోవడానికి 22nd ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ ఈ 2 రోజులు టైం ఇచ్చారు ఎడ్సెట్ వాళ్ళకి. అలాగే మనకి టీజీపీఈ సెట్ వాళ్ళకైతే 16th and 17th ఆగస్ట్ ఈ 2 రోజులు టైం ఇచ్చారు. మళ్ళీ ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మనము 22nd, 23rd రోజున ఎడ్సెట్ కోసం పెట్టుకున్న ఆప్షన్స్లో ఏమైనా ప్రయారిటీస్ మార్చుకోవాలనుకుంటే మనకి మళ్ళీ ఒక అవకాశం కోసం 24th ఆగస్టున ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి టీజీపీఈ సెట్ వాళ్ళకైతే మనకి 18th ఆగస్టున వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు, అంటే ప్రయారిటీస్ మార్చుకోవచ్చు మళ్ళీ. మరి ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్ ఇన్ ది వెబ్సైట్. ఫైనల్గా మనకి రిజల్ట్ అన్నట్టుగా సింపుల్గా చెప్పాలంటే వెబ్సైట్లో రిజల్ట్ ఇవ్వడం, ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి
లిస్ట్ డిస్ప్లే చేయడం. ఎడ్సెట్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే 30th ఆగస్ట్ రోజున డిస్ప్లే చేస్తారు. అలాగే పీఈ సెట్కి సంబంధించి అయితే 20th ఆగస్టున మనకి లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ టేబుల్లో దీని కింద ఉన్నాయన్నీ ఎడ్సెట్కి సంబంధించినవి, ఇక్కడ ఉన్నాయన్నీ పీఈ సెట్కి సంబంధించినవి. ఇలా ప్రొవిజనల్ లిస్ట్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఫైనల్గా కాలేజీకి సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ మనము కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ చలాన్. సో ఫైనల్గా ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చింది. దీనికి సంబంధించిన ఫీజు ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత దాని ఫీ పేమెంట్ రిసిప్ట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇక్కడ మనం ఏదైతే ఆన్లైన్లో అప్లోడ్ చేసామో అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫిజికల్గా తీసుకొని వెళ్ళి ఒరిజినల్గా అలాట్ అయిన కాలేజీలో మనం సబ్మిట్ చేసి మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి టీజీ ఎడ్సెట్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 31st ఆగస్ట్ నుంచి మనకి 4th సెప్టెంబర్ వరకు కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి పీఈ సెట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ఫీ పేమెంట్ రిసిప్ట్ వెరిఫికేషన్, ఫీ పేమెంట్ చలాన్ కానీ రిసిప్ట్ కానీ ఫిజికల్గా కాలేజీలో మనకి అలాట్ అయిన కాలేజీలో వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారంటే 21st, 22nd, 23rd, 24th. ఇక్కడ 4 days టైం ఇచ్చారు. ఇక్కడ మనకి 5 days టైం ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ అయిపోయింది, మనం కాలేజీలో ఒరిజినల్గా జాయిన్ అయ్యే స్టూడెంట్ అయ్యాము. ఇలాంటప్పుడు మనం కాలేజీలో క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 31st ఆగస్ట్ నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే మనకి పీఈ సెట్కి సంబంధించిన క్లాస్ వర్క్ వచ్చి 27th ఆగస్ట్ నుంచి మనకి ఇక్కడ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ వెబ్సైట్లలో ఇంకా మనకి అడ్మిషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్, వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయా లేదా అనేది కూడా చూడాలంటే మనం ఇక్కడ ఇచ్చిన లింక్ edset.adm.tschE.ac.in క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది లింక్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ కమింగ్ సూన్ అని ఉంది. అంటే మనకి ఇక్కడ ఇంకా షెడ్యూల్ ప్రెస్ నోటే రిలీజ్ కాలేదు. ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇక్కడ చెప్పారుగా, ప్రెస్ నోట్ అనేది 31st ఆగస్టున రిలీజ్ అవుతుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. ఓకే, నోటిఫికేషన్ అనేది 31st ఆగస్ట్ నుంచి రిలీజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టీజీపీఈ సెట్కి సంబంధించి 7th ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో మనం వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఎడ్సెట్కి సంబంధించిన వెబ్సైట్ ఇలా ఉంది, పీఈ సెట్కి సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన వెబ్సైట్ ఇలా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ లింక్స్ డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. కావాలనుకుంటే డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సో ఇది మనకి టీజీ ఎడ్సెట్ పీఈ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి సమాచారం. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఫ్యూచర్లో ఇప్పుడు మనకి 8th ఆగస్ట్ మనకి టీజీ ఎడ్సెట్ సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే టీజీపీఈ సెట్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే 7th ఆగస్ట్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఆల్రెడీ లాసెట్కి సంబంధించిన వీడియోస్, పీజీఈ సెట్కి సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా మన యూట్యూబ్ ఛానల్ అనేది మీ అందరికీ కూడా ఖచ్చితంగా సూట్ అవుతుంది. మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్స్ పొందాలనుకుంటే స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఓకే, టీఎస్ ఈ పాస్ అని ఉంటుంది, దాన్ని ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన డెడ్ లైన్ ఏంటి, ఏమేమి సర్టిఫికేట్ అవసరము ఏంటి అనేది కూడా నీట్గా మనం వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.